పాలిచ్చే బండలు కింద కట్టేవు రాని గట్ట కాదు పాలిచ్చి బండలు అంటానా మటను చారు అదేంటి సుడాయి మటారు షికారు మోరవరం అవుతుంది ఇరుతమైతే రోజు వారి దొరసాని వాళ్ళు మంచి మంచి ఐటమ్స్ తీసుకొని తింటారు నేను తింటే నాకు సంతానం అవుతుంది కావచ్చు దొరసాని అనేది వాళ్ళు మంచి మంచి ఐటమ్స్ తింటారు కక్కింది ఎందుకు ఎత్తం చేయాలని నేను తాగితే నాకు సంతానం అవుతుంది కావచ్చు నేను కూడా ఆశపడ్డానే ఎందుకొరకంటే మన కొడుకో బీటే కొడుతున్నా గల్లా ఎగిరేసి కూడా నువ్వు మంచి వేరక నేను కనపోదు ఏముంటుంది నాకు మన సుందరి సువర్ణ వయ్యారే నొగర బొగ్గకు ఒకరి తగరవయ్యారే మన సుందరి సువర్ణ వయ్యారి మైదాకు ముద్దలో మరివారి మింగోరవయ్యారి మైదాకు ముద్దలు తింటే పుట్టబోయే కొడుకైనా బిడ్డ అయినా నీ లెక్క నా లెక్క వాళ్ళు కడుపులు ఉన్నప్పుడు వాళ్ళ పోయి ఇక్కడ కూర్చున్నదాట క్యాన్సర్ తాగిందాట సిలిండర్ తాగిందాట గాడిలో నవలి మింగిందాట జీడి గింజలు మింగిందాట చెట్టు మీద బొంత పురుగులు తిన్నదాట గిట్ల వలన కథ చెప్తా అంటే ముద్దులు లచ్చేదాకా చూసేదాట గిట్ల వండుకున్నాక వాళ్ళ ముక్కల పక్క తీసుకొని తింటే గడ్డ కర్ర కొట్టిండే రావా బొమ్మాయి బిడ్డ తిన్నారా మనసు మీరు పట్టుకున్నాయినా నువ్వు ఆయన జోలి పోకు ఆ సలాకున్నట్టున్నాడా ఆయనకెందుకు నువ్వు కాలేజ్ ఆయన ఎటో పోతాడు తల్లి పిల్ల చల్లగా ఉంటే డోలుగొట్టని పిల్లని ఎవరైనా రాజానికి దారుణం చేపిస్తా తల్లి పిల్ల చల్లగా ఉంటే డోలుగొట్టని తీసుకుపోయి గుండాలు మురిపించి గుడి చుట్టూ దండం పెట్టిపించి ఎవరైనా రాజాని అక్కడ గుండెకి గిట్టి దారుణం చేయిస్తా నీ పిల్లని దారుణం చేపిస్తావు అంటాను నా పిల్లని దారుణం చేపిస్తావు నా పిల్లని దోలుతా నాకు ఓపిక ఉన్నది నేనే దాతలు భరిస్తలేను నిన్ను ఒక్క బాల్ చెండాడినట్టు ఆడుకుంటే ఎగిరేసుకుంటా అనుకుంటాను దాన్ని తోలిపోతే నీకు విసుకు చంపుతా తల్లి
తను ఊరుకుంటే తూతగా ఓ ఓ ఓ రావులా గడ్డాల కుక్కినట్టు నీకే పుట్టిందే ఇక దొరసారి ఒక్కదంటే ఏమో పోసిరి ఏమో కట్టె పెడతా ఎల్ల పెడతారా బాడక ముక్కలు పెడతా నీ తీరారు కాని కదరా నీ వారారు కాని కదరా అమ్మని కొట్టుకోవాలి అయ్యని కొట్టుకోవాలి పిల్లాన్ని కొట్టినాడు ఇలా పోతారా ఇలా ఇంత మసికి ఇలా పడతాను మన్నులో పోతా అంటారు దుమ్ములా భూమిలో పోతా అంటావు అయితే కానీ నన్ను కొడతావురా నీ తీరాలు కాను నీ వారాలు కాను నువ్వు ఇక్కంచెల్లి చర్యల పోతా అంటే నువ్వు జనగా పోతా అంటే నిన్ను లారీ గుద్దా నిన్ను బస్సు గుద్దా నేను ఆటో గుద్దా నేను కారు గుద్దా నిన్ను టిప్పర్ గుద్దా యాక్సిడెంట్ అయింది ఓనాలే దొరసానికి అట్లా వెళ్తలేదా ఆపద గడిలేక మద్దస్థానం వెళ్ళిపోయి తొలకరపో అర్థం అంటవా భయపడతావు రాత్రి 12 అవుతుంది ఇంకప్పుడు మాత్రం దాచి బిడ్డ తెరవగానే మాత్రం పోదామని ఎదురుగా వెళ్ళిపోదామన్నా దొరగారి జీతగానా దొరగారి జీతగానా నిన్ను చూసుకొని సంసారం చేస్తాను ఆయన గడ్డానికి ఆయన బీరికే ఫ్లాట్ అయింది ఆయన స్టైల్ గా ఎట్లా కాలు మీద కాలు వేసుకున్నా బీరు తాగుడే విధానమే వేరు ఆయన ఎంత స్టైల్ తాగుతుంది అట్లా ఉండాలి నువ్వెట్లా పాడాయి బావా ఐ లవ్ యూ బావా దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ బావా లేదా నాట్య మార్చిన కోయిల గానం మార్చిన నువ్వు ఆ వీరు మార్చిన నిన్ను నేను మర్చిపోను బావా నా ఇంటి బాక బొండి నీ బాగ మీది గడ్డ నీ బాగ మీది గడ్డ నల్ల గొంగడి ఎక్కడే నారి ముద్ర జమున వాళ్ళు రాని వద్ద ఉన్నారమ్మా ముత
వస్తాడు కదా మొగని మరిచిపోయినట్టుగా మంత్రసాల వాడ దాడేసిపోతాను ఇదే రానయ్య ఇల్లు ఎవరెళ్ళు మంత్రకాల కొంపలు ఇవేనా? బద్మాసార మంత్రకాల కొబ్బరి పట్టినంత వదిరాదు మంత్రసాల వాడ మంగళ ఇల్లు అనరాపతి గృహములు అనబడును ఆయనకి అంతం ఉన్నది అంతమా లేదు కొడక ఎటు లేని? అంతమా పెద్ద కంటి పుట్టిందట